పరమత సహనం అందరూ పాటించాలని అఖిల భారత దళిత క్రైస్తవ హక్కుల సాధనా సమితి సభ్యులు పేర్కొన్నారు. స్థానిక మసీద్ సెంటర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం సమావేశం నిర్వహించారు. డాక్టర్ చెకటిమిల్లి మంగరాజు, జ్యోతి ఆనంద్, తానేటి అజయ్లు మాట్లాడుతూ బలవంతపు మత మార్పులు ఎక్కడ చేయడం లేదన్నారు. ఏ దేవుణ్ణి అయినా కొలుచుకునే హక్కు ఎవరికైనా ఉందన్నారు. సువార్త ప్రకటించే స్వేచ్ఛ మాకు ఉందన్నారు. త్వరలో జరగబోయే దళిత మహాసభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో చెకటిమిల్లి మంగరాజు, దళిత క్రైస్తవ నాయకులు బిషప్ గడ్డం జ్యోతి ఆనంద్, తర్లపాటి యోహాన్, చిన్నం డేనియల్, తానేటి అజయ్, దాసరి జాన్సన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మార్చి నెలలో సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు, దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించవు, రాయితీలు వర్తించవని చెప్పిన వెంటనే ఈ అంటరాని వారిగా ఉన్నటువంటి ఎస్సీలను ఊరికి చివర ఉంచటం, శ్మశానాల దగ్గరలో ఉంచటం, ఊర్లో ఉన్నటువంటి స్కూల్కి కానీ లేకపోతే గుడికి కానీ రానివ్వకపోవటం వల్ల ప్రత్యేకంగా క్రైస్తవ మిషనరీలు వీరిని హక్కుని చేర్చుకుని హాస్పిటల్స్ పెట్టడం, స్కూల్స్ పెట్టడం, వారికి కావాల్సిన వసతులు ఇవ్వటం వల్ల క్రైస్తవ మతం తీసుకున్నారు. 1956లో సిక్కులు ఉద్యమం చేశారు, 1990లో బౌద్ధులు ఉద్యమం చేశారు. వారిద్దరికి కూడా ఎస్సీ హోదా చేర్చడం జరిగింది. అయితే ఉద్యమం చేస్తే పెట్టారంటే దళిత క్రైస్తవులు కూడా ఉద్యమం చేస్తే తప్పనిసరిగా ఎస్సీ హోదా వస్తుందని ఒక సంకేతం మనకి చూపిస్తా ఉంది. వారు పోరాటం చేసి సిక్కులు, బౌద్ధులు ఎస్సీ హోదా ఎలాగ సంపాదించుకున్నారో అలాగే దళిత క్రైస్తవులు కూడా పోరాటానికి సిద్ధపడాలని కోరుతా ఉన్నా. మన దేశంలో రిజర్వేషన్లు ఓసీలు, బీసీలు, ఎస్సీలు మరియు ఎస్టీలు అయితే చాలా మందికి తెలియని మరొక రిజర్వేషన్ ఉంది. అది బీసీసీ, బ్యాక్వర్డ్ క్యాస్ట్ క్రిస్టియన్స్. ఇంతకుముందు మంగరాజు గారు తెలిపిన విధంగా మరి ఎస్సీ క్రిస్టియన్స్ లో చర్చ్కి వెళ్లే వారిని, యేసు ప్రభువుని విశ్వసించే వారిని బ్యాక్వర్డ్ క్యాస్ట్ క్రిస్టియన్స్ గా పెట్టి వారి యొక్క బెనిఫిట్స్, ఎస్సీ బెనిఫిట్స్ రాకుండా మరి ఆ విధంగా ఆ రోజుల్లో రాజ్యాంగంలో రాయబడింది. పార్లమెంట్ లో మనకున్న ఎంపీ గారుల ద్వారా దీని విషయంలో మరి పోరాడింప చేయాలని ప్రధానమంత్రి గారు ఆ యొక్క పార్లమెంట్ లో ఈ బిల్లు పాస్ చేసి మరి అన్ని వర్గాలను కూడా సమానంగా చూడాలని, పరమత సహనం మన దేశంలో అదను కూడా పాటించాలని, ఎవరు కూడా బలవంతంగా ఎవరిని మతం మార్చలేరు. కాబట్టి ఈ విషయంలో మరి అధికారులు సహకరించాలని తెలియజేస్తూ త్వరలో జరగబోయేటువంటి ఈ యొక్క దళిత క్రైస్తవ మహాసభను విజయవంతం చేయాలని కోరుచున్నాను. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా రద్దు అనేది చాలా విచారించదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి వ్యక్తికి తన నచ్చిన మతాన్ని ఆచరించి స్వీకరించే స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛ వచ్చిన రోజునే నిజంగా మనకు స్వతంత్రం వచ్చినట్టు. దీనికి సాకులుగా 1950లో భారత రాజ్యాంగంలో ఈ రకంగా పొందుపరిచారు కాబట్టి దాన్ని మనం ఫాలో అవుతున్నామని చెప్తున్నారు. రాజ్యాంగాన్ని రచించిన తర్వాత బడా భూస్వాములు కానీ, రాజకీయవేత్తలు కానీ వారి అవసరాలకు తగ్గట్టుగా అనేక సార్లు రాజ్యాంగాన్ని సవరణ చేయడం జరిగింది. అయితే పేదల కోసం, అలాగే ఈ ఎస్సీ ఎస్టీ దళితుల కోసం మాత్రం రాజ్యాంగ సవరణ అనేది ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. ఈ ఎస్సీ దళిత హక్కు కోసం రాజ్యాంగ సవరణ చేయవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ రాజ్యాంగ సవరణ చేసే వరకు కూడా మనందరూ కూడా ఐకమత్యంగా పోరాడాలని, మన నాయకులకు సహకరించి భవిష్యత్తులో జరగబోయే ప్రతి కార్యక్రమంలో కూడా మన వంతు కృషి గట్టిగా చేసి ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి. దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ ఖచ్చితంగా ఉండేలాగా మనంతా పోరాటం చేయాలి.